వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ప్రభువునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో సియోనులో ఒక జనము కాపురం ఉంది. ఆ జనము కన్నీళ్లు విడుచుచూ ఉంది, వేదనతో ఉంది. ఆ వేదనతో దుఃఖములో ఉన్నటువంటి ఆ ప్రజలను కరుణించేవారు ఎవరునూ లేరు. నిజమే, ఈ భూలోకంలో ఒక వ్యక్తి సమస్యలలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాధలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కరుణించే వారి లోకములో ఎవరూ ఉండరు. ఒకవేళ కరుణించు వారి కొరకు మనము కనిపెట్టినను ఏ ఒక్కరూ మనకు కనబడరు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు 69వ కీర్తన 20వ చరణంలో ఒక అద్భుతమైన మాట ఈ రీతిగా రాయబడి ఉంది. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను గాని ఎవరునో లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునో కానరారైరి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు కరుణించే వారి కొరకు, సహాయం చేసే వారి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ భూలోకంలో మనలను కరుణించేవారు లేరు, మనకు సహాయం చేసేవారు లేరు. ఎందుకనగా ఈ భూలోకములో దుఃఖములో ఉన్న ఒక వ్యక్తిని కరుణించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకనగా ఈరోజు చదవబడిన లేఖన భాగంలో రాయబడి ఉంది, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. మన దేవుడు నిశ్చయముగా మనలను కరుణించే దేవుడు. ఆ కరుణించే దేవుని వైపు మనం చూడాలి. ఆ దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టాలి. ఆయన తట్టు మనం చేతులెత్తినప్పుడు, ఆయన వైపు మనం చూచినప్పుడు ఆయన మనలను కరుణిస్తాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు ఎత్తుచున్నాను అని అన్నాడు. నిజమే, దేవుని తట్టు మనం కన్నులెత్తే వారిగా ఉండాలి. ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఈ భూలోకంలో ఏ వ్యక్తి కరుణించకపోయినా కరుణించే దేవుని దగ్గరికి వెళ్లకుండా అభ్యంతరపరిచేవారు అనేక మంది ఉంటారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరికో అనే పట్టణానికి వెళుతున్నారు. ఈ యెరికో అనే పట్టణానికి వెళుతున్న సమయంలో దారి ప్రక్కన ఒక గురుడి పక్షిగాడు కూర్చుని ఉన్నాడు. యేసయ్య ఈ మార్గాన వెళుతున్నాడని అతడు గ్రహించి కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. అలా అతను కేకలు వేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు
ఆ గుడ్డి భిక్షగాన్ని గద్దించిరి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. వీళ్ళు కరుణించరు, కరుణించే ఆయనకి కేకలు వేయనివ్వరు. నిజమే, వాళ్ళు సహాయం చేయరు, సహాయం చేసే దేవుని దగ్గరికి వెళ్ళనివ్వరు. ఈ భూలోకంలో ఏ వ్యక్తి మనకు సహాయం చేయడు, కానీ దేవుని దగ్గరికి వెళితే ఆటంకాలు సృష్టిస్తారు. ప్రార్థన చేస్తుంటే ఆటంకాలు సృష్టిస్తారు. ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, దేవుని వాక్యం చదవకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఈ భూలోకంలో అనేక మంది మనలను అభ్యంతరపరుస్తారు. ఈరోజు బాధలలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కరుణించాలి అని అంటే, ఆయన నీకు సహాయం చేయాలంటే, నీ జీవితంలో ఏ ఆటంకాలైతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ ఆటంకాలను అధిగమించినప్పుడే దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఆ గుడ్డి భిక్షగాడు వాళ్ళంతా గద్దించి నోరుమూయమని అంటూ ఉంటే అతడు వాక్యంలో రాయబడి ఉంది, మరి బిగ్గరగా కేకలు వేశాను, ప్రభువా నీవే కరుణించే దేవుడు అయ్యా. ఈ అభ్యంతర పెట్టేవారు ఎవరూ కరుణించరు. దేవుని వైపు చూస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎప్పుడైతే కరుణించమని కేకలు వేశాడో యేసయ్య నిలబడిపోయారు. ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకుని రండి అని అన్నారు. వచ్చిన తరువాత యేసయ్య అతనికి ఏం కావాలో అడిగారో, కళ్ళు దయచేయమని అడిగాడు. యేసయ్య దృష్టిని కలుగజేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏ సమస్యను బట్టి అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏడుస్తున్నావో, ఆ గుడ్డి భిక్షగాని వలె మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, సమస్యలను అధిగమించగలిగితే, ఆటంకాలను జయించగలిగితే, దేవుని సన్నిధిలో నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో నిన్ను కరుణించబోతున్నాడు. అలా మీరు దేవుని కొరకు నిలబడి ప్రార్థించి దేవునికి మొరపెట్టి ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నువ్వు కరుణించే దేవుడు అయ్యా. ఎందుకనగా నీకు మొర్ర పెట్టినప్పుడు కరుణిస్తాను అని చెప్పావు. కరుణించుట కొరకే నువ్వు నిలిచి ఉన్నావని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభువా నీ బిడ్డలను కరుణించండి. ఎవరైతే దుఃఖములో ఉన్నారో, వేదనతో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల జీవితాలలో విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి, కృపాక్షేమాలను గ్రహించండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను మీరే తీర్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.